మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగామూర్తి నిన్న దారుణ హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రాజలింగామూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్య రాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఇక ఈ హత్యతో తనకు కానీ బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని, హత్యపై సీబీఐతో లేదా సీబీఐడితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయం సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. సంజన, ఏదైతే ఉందో భూపాలపల్లి జరిగిన మర్డర్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మేడిగడ్డ సంబంధించిన కాళేశ్వరంలో సంబంధించిన మేడిగడ్డ ప్రాజెక్టు లక్షలాది కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. దీనిపై కోర్టును పిటిషన్ చేసిన పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్పై అవినీతి అక్రమాలు చేశారని చెప్పేసి సోషల్ యాక్టివిటీ చేసినటువంటి సోషల్ కార్యకర్త రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో ఫీల్ చేయడం జరిగింది. అది అనేక సందర్భాల్లో విచారణ జరిగింది. మొన్న 18వ తారీఖు వాయిదా పడ్డది. మరొక వాయిదా కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అనుకోని సంఘటనలో నిన్న అర్ధరాత్రి రాజలింగమూర్తి మర్డర్ కావడం జరిగింది. మర్డర్ గుర్తి అక్కడ ఉన్న వ్యక్తులు అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెంటనే ముగ్గురు కత్తులతో పొడి చేసి చంపినట్టు అది మనం వార్తలు చూస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరొక టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీల మధ్య పెద్ద ఫైటింగ్ వారైతే నడుస్తున్న పరిస్థితి. ఇలాంటిది ఈ నేపథ్యంలో తప్పకుండా ఇది గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన హత్య అని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి. ఆ భూమి తగాదాలు కావచ్చు, ఎలాంటి విషయాలు చెప్పేసి లేదని చెప్పి మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా గండ్ర వెంకటరామరెడ్డి మాది ఎమ్మెల్యే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా అధికారంగా ఉన్నాడు. తప్పకుండా ఆయన గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, మాపై అనేక కక్షలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ నా భర్తను చంపినని చెప్పేసి వాళ్ళ భార్య బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఇవాళ రాజలింగమూర్తి హత్య పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. ఇదే నిజంగానే టీఆర్ఎస్ కు డ్యామేజ్ అవుతున్న విషయం ఎందుకు చూస్తే ఇలా కావాలనే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ఇలా భర్తను చంపిరని చెప్పేసి ఆమె ఓపెన్ గా బహిరంగ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు టీఆర్ఎస్ పార్టీ మధ్య ఒక పొలిటికల్ వార్ నడుస్తున్న పరిస్థితి. ఈ హత్య ఎటువైపు దారితీస్తుంది, నిజంగా ఏ రాజకీయ పార్టీ వైపు ఎటు మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఒక ప్రశ్నార్థకరంగా మారిపడుతుంది. ఇప్పటికైతే హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు ఇప్పుడు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. దానిపై మరింత విచారణ చేస్తారు. పోలీసు బలగాలు కూడా పూర్తిగా క్లూస్ టీమ్ తోటి విచారణ చేస్తున్న పరిస్థితి. భూపాలపల్లి ఎస్పీ అప్పటికే సంఘటన స్థలం చేరుకున్నారు. సమేత స్థానిక సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు ఒక టీం తోటి తిరుగుతున్న పరిస్థితి. డాగ్ స్క్వాడ్ తోటి అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతోటి, నిఘా కళ్ళతో, సీసీ కెమెరా ఫుటేజ్ తోటి వీళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి. దీనిపై నిజంగా స్థానిక ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దీనిపై ఎలాంటి నేతలను కూడా తప్పకుండా కటకటాల పాలు చేస్తున్నాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి రమణ గండసతని కూడా కామెంట్ చేయడం జరిగింది. నిజంగానే దీని వెనక ఎవరున్నారు, లేకపోతే నిజంగా రాజకీయ హత్యనా, లేకపోతే ఏమైనా వేరే ఇతర కారణాలా, లేకపోతే ఇంకేమైనా భూ వివిధ తగాదాలలో లేదా కుటుంబ తగాదాలకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసిన పరిస్థితి, విచారణ చేస్తున్న పరిస్థితి. సంజయ్, థ్యాంక్ యూ భాస్కర్.